కరెంటు పోయింటే ఎట్ట చేస్తావు నువ్వు? దీపం వెలిగించుకునైనా చేస్తాను, నువ్వు వెళ్ళు. దీపం ఆరిపోయింది. ఉదయానికి అంతా రెడీ చేయమన్నారు. ఇప్పుడు ఎలా? మొదటిసారిగా నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. ఈ పని చేయలేకపోతే ఆయన దగ్గర మాట పోతుంది. ఇంకెలా పనిచేస్తుందిలే అత్త. పద వెళ్ళి పడుకుందాం. బాబా, ఎట్టా ఉండదు సెటప్? కరెంటు వచ్చినా రాకపోయినా తెల్లారేదాకా సూర్యుడి మాదిరిది ఎలుగుతానే ఉంటది. నువ్వు గాని ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. కనిపిస్తా ఉండదా? కనిపిస్తుంది. అమ్మా విజయ, ఆ జిఎస్టీ ఫైల్ పూర్తి చేసావా? అయిపోయింది మావయ్య గారు, మొత్తం కంప్లీట్ చేశాను. అందుకేనమ్మా ఆ బాధ్యత నీకు అప్పచెప్పాను. ఇటు
ఇంతకు ముందు జిఎస్టీకి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఇంకా ఆ బాధ లేదు. నా కోడలే ఆ పని చేయగలదు. ఆడిటర్ గారికి అందించు. మరి ఏమనుకుంటున్నావన్నా? మన విజయశాంత్ అంటే చదువుకున్న కొడుకులే కాదు, కోడలు కూడా ఉంటే మంచిదని ఇందుకే అంటారు. ఇంతకీ ఏంటమ్మా ఆ పేపర్సు? రోజు నువ్వు చదివే పేపర్లే అన్నా. గది మొత్తం నిండిపోయుండాయి. పేపర్లు కొనేవాడు వచ్చినాడు, అందుకే పాత పేపర్లన్నీ వేస్తా ఉండాను. ఇప్పుడే వస్తా అన్నా. సరేమ్మా, జాగ్రత్త. ఈ ఫైల్ మన ఆడిటర్ గారికి ఇవ్వమ్మా. అలాగే మావయ్య. చూసావా అత్త, ఆ విజయశాంతి మావయ్య గారి దగ్గర మార్కులు కొట్టేస్తుంది. అలా అని బాధపడుతూ కూర్చుంటే ఎలాగే? బాధపడ్డం తప్ప ఏం చేయగలుగుతున్నాం చెప్పు? అక్కని ఇంట్లో నుంచి తరిమేద్దాం అనుకున్నాం. చెల్లెలు కూడా వచ్చి చేరింది. అటు అక్క మావయ్య దగ్గర మంచి మార్కులు కొట్టేసింది, ఇప్పుడు మెల్లగా ఇది కూడా కొట్టేస్తుంది. మార్కులు కొట్టేయడం వాళ్ళు మనల్ని కొట్టినంత సులభం కాదే. అత్త, వాళ్ళు మన మీద చెయ్యి చేసుకున్నందుకు పగ తీర్చుకోవాల్సిందే. దానికి ఇదే మంచి సమయం. ఒక దెబ్బ కొడితే ఇటు మామగారి దగ్గర వచ్చిన మంచి మార్కులు పోవాలి, అటు మొగుడు దగ్గర చెడ్డ పేరు రావాలి. ఏం చేద్దామత్తా? ఏదో ఒకటి చెయ్యాలి. ఓయమ్మే, నా చొక్కా అగుపించట్లేదు. ఏడబెట్టుండవు. రేయ్, నీ చొక్కా యాడుండదో నువ్వు చూసుకోలేవా? ప్రతి దానికి ఈ అమ్మిని పిలిచి అడుగుతావు. అగుపించట్లేదత్త, అందుకే కదా అడగతా ఉన్నాను. సర్లేమ్మా, వాడికి ఈ మధ్య కళ్ళు అగుపించట్లేదు. పోయి కాస్త చూడు పో. చెప్తాన్రా.